మనకు 12 మాసాలు ఉన్నప్పటికీ ఈ శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణత ఉన్నది. ఎందుకు అనంటే దక్షిణాయనంలో ప్రారంభమయ్యే మొట్టమొదటి శుభమాసం ఈ శ్రావణ మాసం. వర్ష ఋతువు కూడా ఈ శ్రావణ మాసంతో ఆరంభమవుతుంది. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతము, అలానే కృష్ణాష్టమి మొదలైనటువంటి పండుగలు, దాంతోపాటు విద్యాప్రదాత జ్ఞానప్రదాత అయినటువంటి హయగ్రీవ స్వామి వారి పుట్టినరోజు, రాఖీ పౌర్ణమి, ఇలాంటి విశేషమైనటువంటి పండుగలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. అయితే ఈ శ్రావణ మాసంలో మనం లక్ష్మీ అమ్మవారిని ప్రధానంగా ఆరాధిస్తూ ఉంటారు. అందరికీ కావాల్సినటువంటిది సౌభాగ్యము, అలానే ఐశ్వర్యం. ఈ సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి లక్ష్మీ అమ్మవారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మధుమాంసాలకు ప్రధానంగా దూరంగా ఉంటారు. ఈ మాసమంతా కూడా పవిత్రంగా భావిస్తారు. భావించి పొద్దున్నే తెల్లవారుజామునే లేవడం, స్నాన సంధ్యాదులన్నీ కూడా ఆచరించడం, ప్రతి ఇంట్లో కూడా పూజలు పునస్కారాలు, దేవాలయ దర్శనం మొదలైనటువంటి కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసానికి చాలా చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ వర్ష ఋతువు ఆరంభమై చక్కటి వర్షాలు కురవడం, ప్రకృతి అంతా కూడా సమతుల్యంగా ఉండడం, ఎంతో ఆహ్లాదంగా ఉండడం, అలానే ఈ చాతుర్మాస్యం మధ్యలో ఈ శ్రావణ మాసం ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని ప్రధానంగా స్త్రీలనే కాదు, దంపతులిద్దరూ కలిసి ఇంట్లో ఆరాధించడం, దేవాలయ దర్శనం చేయడం లాంటివి ప్రధానంగా మన హిందువులంతా కూడా పాటిస్తూ ఉంటారు. అలానే మనం చూడండి, రజోగుణాన్ని ఎక్కువగా ఇచ్చేటటువంటివి మధుమాంసాలు. కాబట్టి ఆ రజోగుణాన్ని అందించేటటువంటి ఆ మధుమాంసాలు తీసుకోవడం వల్ల శరీరం సహకరించదు. కాబట్టి పూజలు పునస్కారాలు చేయాలి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలి. కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఉండాలి, మనకు భగవంతుడి మీద శ్రద్ధ, ఇదంతా కూడా నిలపాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మధుమాంసాలకి దూరంగా ఉండాలి అని మన పెద్దలు, మన శాస్త్రాలు మనకు చెబుతూ ఉంటాయి.